ఘటన గురించి ప్రస్తావించినటువంటి తర్వాతనే సాయంత్రం హుటాహుటిన ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో రేవతికి సంబంధించినటువంటి అంశం ప్రస్తావించారు. పోలీసుల నుంచి తనకు సమాచార లోపాన్ని ప్రస్తావించారు. రేవతి మరణించినటువంటి విషయం 2 రోజుల తర్వాత తనకు తెలిసిందన్నట్టుగా కూడా చెప్పారు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి పోలీసులు ఎవరూ కూడా తనను సంప్రదించలేనటువంటి విషయాన్ని చెప్పినటువంటి సందర్భం. ఈ విషయం గురించి పోలీసులు సీరియస్ అయ్యారు. వాస్తవానికి చిక్కడపల్లి ఏసీపీ దగ్గరుండి మరి అల్లు అర్జున్కి సంబంధించి ఈ విషయాన్ని చేరవేశారు. ఆ రోజు విపరీతమైనటువంటి క్రౌడ్ ఉన్నప్పటికీ డిసెంబర్ 4వ తేదీన చిక్కడపల్లి ఏసీపీ ఆయన లోపలికి క్రౌడ్ను తోసుకుంటూ వెళ్ళి అల్లు అర్జున్ చెవిలో ఈ విషయాన్ని చెప్పారు. బయట రేవతి మృతి చెందింది, తొక్కిసలాట నడుస్తూ ఉంది, ఆమె కుమారుడు తీవ్రమైనటువంటి అపస్మారక స్థితిలో ఉన్నాడంటూ కూడా చెప్పిన తర్వాత తాను 3 సంవత్సరాల పాటు ఈ సినిమాను కష్టపడి శ్రమించి తీశాను. సో తెలుగు సినిమా ప్రతిష్టను పెంచేటువంటి ప్రయత్నం చేశాను కాబట్టి తాను మరికొంతసేపు ఇక్కడే ఉంటానంటూ కూడా ఇటు పోలీసులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో చిక్కడపల్లి ఏసీపీ కూడా ఆగ్రహానికి గురయ్యారు. బయట ఇంత జరుగుతున్నటువంటి ఇంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎందుకు మీరు బయటికి వెళ్ళడం లేదంటూ కూడా గద్దించినట్టు ప్రస్తుతం తెలుస్తోంది. అయినప్పటికీ కూడా అల్లు అర్జున్ బయటికి రావడానికి నిరాకరించారు. ఇక చేసేదేమీ లేక చిక్కడపల్లి ఏసీపీ బయటకు వచ్చారు. అనంతరం ఇదే విషయాన్ని అల్లు అర్జున్ బయటికి రాకపోని విషయాన్ని డీసీపీకి చెప్పారు. దీంతో డీసీపీ చిక్కడపల్లి ఏసీపీ రాత్రి 11:30 గంటల ప్రాంతంలో లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ను బయటికి తీసుకుని వచ్చారు. ఒకవేళ ఇక్కడ నుంచి బయటికి వెళ్ళకపోతే పరిణామాలు మరోలా ఉంటాయంటూ కూడా పోలీసులు తమ స్టైల్లో చెప్పినప్పుడు అల్లు అర్జున్ అప్పుడు అక్కడి నుంచి వెనుదిరిగారు. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది, అప్పటికే జరగాల్సిన తొక్కిసలాట జరిగింది, రేవతి ప్రాణం పోయింది, రేవతి కుమారుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో అప్పటికే అంత గొడవ జరిగినా, అంత తొక్కిసలాట జరిగినా కూడా వస్తూ రోడ్ షో చేసుకుంటూ వచ్చినటువంటి అల్లు అర్జున్ పరోక్షంగా ఈ మొత్తం గొడవ కారణమైనప్పటికీ కూడా బయటికి వెళ్ళేటప్పుడు కూడాను తన పంతా మార్చుకోలేదు. అల్లు అర్జున్ను ఇటు పోలీసులు బయటికి పంపించేటటువంటి సమయంలో కామ్గా వెళ్ళిపోవాలంటూ చెప్పినప్పటికీ కూడా అప్పటికే బయట ఉన్నటువంటి ప్రేక్షకులను అభిమానులను ఉద్దేశిస్తూ ఆయన మరోసారి రూఫ్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేశారు. అదే సమయంలో మరింతగా అభిమానులను రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారన్నది పోలీసులు చెప్తున్నటువంటి మాట. అంటే ఇన్ని అంశాలు ప్రస్ఫుటంగా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా అల్లు అర్జున్ ప్రతిసారి కూడా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అబద్ధాలు చెప్తూ ఉన్నారు. మరోవైపు తన వ్యక్తిత్వ హననానికి ఇటు పోలీసులే కాకుండా బయట వ్యక్తులు కూడా పాల్పడుతున్నారు, తన విషయంలో అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ కూడా అల్లు అర్జున్ తనను తాను సమర్థించుకునేటటువంటి ప్రయత్నాన్ని చేశారు. అయితే ఎప్పుడైతే ఇవన్నీ చేశారో పోలీసులు సీరియస్ అయ్యారు. ఇదంతా కూడా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, పోలీసుల గురించి మాట్లాడడం, మరోవైపు తనకేమీ తెలియదంటూ కూడా బుకాయించడం, ఇవన్నీ కూడా బెయిల్ నిబంధనలు ఉల్లంఘన కిందకు వస్తాయంటూ కూడా పోలీసులు భావించి వెనువెంటనే ఆయనకు నోటీస్ జారీ చేశారు. ఈరోజు విచారిస్తూ ఉన్నారు. సాయంత్రం వరకు కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు శంకరి. ఒక విషయం ప్రధానంగా ఇక్కడ బౌన్సర్ల విషయం మాత్రం చర్చనీయాంశంగా మారిందంటూ కూడా చెప్పుకోవచ్చు. కేవలం అల్లు అర్జున్ విషయంలో మాత్రమే కాదు, చాలా చోట్ల బౌన్సర్ల ఆగడాలు మితిమీరుతూ ఉన్నాయి. ఒకవైపు పబ్లలో కావచ్చు, వేరే ఈవెంట్లలో కావచ్చు, ప్రైవేట్ ఈవెంట్లలో బౌన్సర్లే తామే అన్నీ అన్నట్టుగా వ్యవహరిస్తారు. మరోవైపు పోలీసుల కన్నా తాము అతిథులం అంటూ కూడా బౌన్సర్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదే అంశంలో ఇక్కడ చిక్కడపల్లి మొత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో కూడా పరోక్షంగా అల్లు అర్జున్ వెంట వచ్చినటువంటి బౌన్సర్లు ప్రధాన కారణం అంటూ కూడా చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ వస్తూనే 40 నుంచి 50 మంది బౌన్సర్లను తనతో పాటు వెంట తెచ్చుకుని వచ్చారు. ఇక బౌన్సర్లు అల్లు అర్జున్కి సంబంధించిన రక్షణే తమ ధ్యేయం అన్నట్టు, పక్కన వాళ్ళ ప్రాణాలు పోయినా పర్వాలేదు అన్నట్టు వ్యవహరించారు. ఆ రోజు అల్లు అర్జున్కు దారి కల్పించడానికి వీలుగా వారంతా కూడా పక్కన ఉండేటటువంటి ప్రేక్షకులందరినీ తోసుకుంటూ అభిమానుల్ని